బట్ యూఆర్ వెరీ లక్కీ ఇన్ ఏ వే. అంటే బెటర్ దెన్ సో మెనీ పీపుల్. మీరు ఏ కెరీర్ అయితే మీ ప్రొఫెషన్గా మీరు ఎంచుకున్నారో ఆ కెరీర్లో ఆ ప్రొఫెషన్లో మీరు యు ఆర్ లవ్డ్ సో మచ్. అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది, చాలు. చాలా తక్కువ మందికి. ఎలా అంటే వచ్చాడా షూటింగ్కి పోయాడా, అమ్మ అయిపోయిందిరా బాబు వీడు వర్క్, ఇంక వీడితో మనకి రేపటి వరకు వర్క్ లేదు అని రిలీఫ్ ఫీల్ అయిన వాళ్ళు నాకు తెలుసు. బట్ మీరు అలా కాదు, ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు అది. ట్రూ, వెరీ ట్రూ కదా. అండ్ ఎస్పెషలీ మనం టీవీ సీల్ చేసినప్పుడు ద జర్నీ ఈజ్ లాంగర్. అండ్ సో ఫర్ ఇయర్స్ టుగెదర్ యూ ట్రావెల్ యాజ్ అ ఫ్యామిలీ. అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి almost took a year, more than a year. So the process was long. Every month, we meet. Today morning Babu call chesaru, and you understand. So, sir, movie hit time. That doesn't mean that our friendship stops. I said, no, Babu, we will start our next film, and we are friends for life. Kalyan Babu to చెప్పాను. So, and akka is my akka, Vijayashanti garu. So it's not like ఆ సినిమా చేసిన అయిపోయింది. So that relationship continues. And ఎక్కడ వచ్చినా బాబు అంటారు. That love and that's all true love. So that I got from my co-actors and my seniors. ఎగ్జిట్. ఇప్పుడు పెళ్లి సినిమా వచ్చి ఎంత 30 ఏళ్ళు అవలా? 27 years అండి. ఆల్మోస్ట్ 30 years. 3 years షార్ట్ ఆఫ్ 3 decades. అప్పుడు మీరు బబ్లు, నాకు తెలుసు. ఐ రిమెంబర్ హౌ యు వర్ క్యూట్ చాక్లెట్ బాయ్ లాగా ఉండేవారు. ఆ రోజున మీకు ఏ రకమైన లవ్ ఉన్నదో ఈ రోజు కూడా మీరు బబ్లువే. అందరికి బబ్లు బబ్లు బబ్లు. నాకు అది బబ్లు అంటే చైల్డ్ లాగా ఫీలింగ్ అని నేను అవాయిడ్ చేశాను. తెలుగు వచ్చినప్పుడు బబ్లు బబ్లు ప్లోదు అది ఏమో తమిళ ఇండస్ట్రీలో ఐ వాంట్ పీపుల్ టు ఫర్గెట్ దట్. ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ మీ యాజ్ పృథ్వీరాజ్. ఇదేంటి బబ్లు డుబ్లు డుబ్లు ముసల్మాన్ అయితే కూడా నన్ను బబ్లు డుబ్లు అంటారా మీరు? ప్లీజ్ నన్ను బబ్లు పిలవండి అని. కానీ ఇప్పుడు ఈ మధ్య బబ్లు పృథ్వీరాజ్ అంటాను. నేనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ అని ఇంకో యాక్టర్ ఉన్నారు, పృథ్వీ ఇంకో ఫైట్ మాస్టర్ ఉన్నారు. సో మలయాళం ఒక పృథ్వీరాజ్ ఉన్నారు, తమిళ్లో 2-3 పృథ్వీరాజ్. సో ఏ పృథ్వీరాజ్ని సార్ పెళ్లి పృథ్వీరాజ్ చెప్పడం ఒక రకంగా. సరే మార్చి అనిమల్ పృథ్వీ అనిమల్ వెళ్తున్నాను. బబ్లు పృథ్వీరాజ్ చాలా బాగుంది కదా. బబ్లు వచ్చింది, బ్యాక్ టు బబ్లు. టిపికల్ కూడా ఉంది, ఒక రకంగా క్యూట్ గా ఉంది అలా అయిపోయింది ఇప్పుడు. అంటే యూ విల్ నెవర్ ఏజ్ ఇన్ ది ఐస్ అండ్ మైండ్స్ ఆఫ్ పీపుల్. యూ విల్ నెవర్ ఏజ్. ది సేమ్ పెళ్లి టైం బబ్లు. దట్స్ ఆల్. వెరీ నైస్. అయితే ముఖ్యంగా కెరీరు వెనకాతలకి ఒక సక్సెస్ఫుల్ కెరీరు మీది యాక్చువల్గా చెప్పాలంటే. యాక్చువల్గా వెరీ హ్యాపీ అని చెప్పాను కదా. ఇట్ ఇస్ నాట్ వెన్ యూ ఫాల్ డౌన్, హౌ యూ గెట్ అప్ అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ యూ కుడ్ డూ. దట్ ఐ కుడ్ నో సార్. ఇట్స్ ఆల్ గాడ్ సార్. మన చేతిలో అయింది సార్. సో ఇప్పుడు చూడండి, అనిమల్ హిట్ అయింది, సంక్రాంతి ఉత్సవం హిట్ అయింది, తండేల్ హిట్ అయింది, జాట్ బ్లాక్ బస్టర్, అండ్ ఫుల్ టెన్షన్. అంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో అమ్మ సెంటిమెంట్ పెద్ద విషయం కదా. ఇట్ ఈస్ ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి. అమ్మ మదర్ సెంటిమెంటా కాదు, అన్ని ఇంట్లో మదర్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ కదా. సో అది వర్కౌట్ అవుతుందా? సినిమా మొత్తం యాక్షన్, సినిమా మొత్తం ఓకే సే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ చాలా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ సో ఇట్ క్యాన్ అలా మిస్ అవడం ఈజీ. వర్కౌట్ అయింది. సో ఎవ్రీథింగ్ ఇస్. అండ్ దెన్ ఏస్ అనే ఒక సినిమా సార్ 23rd రిలీజ్ అయిపోతుంది, విజయ్ సేతుపతితో. దాంట్లో యాక్చువల్లీ ఒక స్మాల్ క్యారెక్టర్. తర్వాత ఆ క్యారెక్టర్ని కొద్దిగా పెంచారు. అనిమల్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఇంకా పెంచారు. ఇప్పుడు సినిమాలో మెయిన్ విలన్ నేనే. అండ్ సినిమా అది చేసినప్పుడు మలేషియాలో షూటింగ్ చేయాలి. ఫారెన్లో షూటింగ్ చేస్తే చూడ్డానికి బాగుంటుంది సార్, బట్ లాట్ ఆఫ్ టెన్షన్ ఉంటాయి. ఈ లొకేషన్ దొరకలేదు, డబ్బు మనీ కన్స్ట్రెయిన్, లొకేషన్ ఏదో ఒక వర్షం పడింది. సో ఫారెన్లో సినిమా చేయడం చాలా చాలా కష్టం. అవును. అండ్ ఆ సినిమా మొత్తం మలేషియాలో చేసాం.
సో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే ఈ సినిమా బాగా వస్తుందా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అలా అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. సో మై నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ మంత్ 23rd ఆ సినిమా, అండ్ ఇట్ విల్ బి అ హిట్, డెఫినెట్లీ ఇట్ విల్ బి అ హిట్. సో ఇట్స్ ఆల్ గాడ్స్ దయా, యూనో. ఆల్ ద కష్టం నేను అనుభవించిన ఆ కష్టం అన్నికి ఇప్పుడు ఏదో ఒక రిలీఫ్ ఇస్తున్నారు గాడ్, అంతే అండి. అంతే. అంటే మీరు కేవలం దేవుణ్ణి నమ్మడమేనా, జాతకాలు గట్టి కూడా నమ్ముతారా సార్? దేవుడు మట్టు సార్. అంతే. అండ్ ఒకప్పుడు ఐ యూజ్డ్ టు సే దేర్ ఇస్ నో గాడ్. గాడ్ ఉంటే మనం ఎంత కష్టపడతాం, నాకు ప్రూవ్ చేయండి సార్ గాడ్ ఉన్నారా, ఇలా ఆర్గ్యూ చేశాను. దెన్ ఇఫ్ యూ నోటీస్ అండి, వాట్ ఎవర్ బ్యాడ్ హ్యాపెన్స్ ది ఎండ్ విల్ బీ గుడ్ సార్. ఏదైనా ట్రాజెడీ తీసుకుని, సార్ ఫాదర్ చనిపోయారండి అని నా ఫ్రెండ్ వచ్చి అంతే సార్, అంటే వాళ్ళకి ఫాదరే యూనో గాడ్ లాగా, హీ వాజ్ స్మాష్డ్. సో అతను చెప్తారు, హౌ కెన్, డోంట్ వరీ, ఇట్ విల్ టర్న్ అవుట్, హౌ ఇట్ విల్ టర్న్ అవుట్, ఫాదర్ పోయారే. టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్, బికాస్ ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. నాన్న ఉన్న వరకు చాలా ఉన్నారు, నాన్న పోయిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చి హీఈస్ బెటర్ దెన్ హిస్ ఫాదర్. నాన్న వాళ్ళకి 500 crores ఇచ్చా అంటే నౌ హీస్ వర్త్ 5,000 crores. Oh. You understand? So because father went off, he got the responsibility. Yes. He would have been so like that. If you notice, every tragedy end low, it will be something. There will be a good learning lesson. God teaches you that, and you won't believe it, Andy. I have become a very good actor only because of my tragedies, only because of my personal issues. You know, so naku I can cry like that. Ippudu edustan. కోపం అలా కోపం వస్తుంది నాకు, ఎమోషన్ ఇక్కడ ఉంది, అన్ని రకాల ఎమోషన్, అదే హ్యాపీనెస్, కామెడీ, విలన్, ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే, ఇట్ కమ్స్ ఫ్రమ్ హియర్ బికాస్ మై లైఫ్ హ్యాస్ గివెన్ మీ దట్ మెచ్యూరిటీ. నా కళలో ఆ మెచ్యూరిటీ వెంటనే పలుకుతుంది మీకు కదా. సో ఐ లెర్న్ ఫ్రమ్ దట్.